గత ఉద్యమ స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మనందరం ఇక్కడ కలుసుకున్నాం. గత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి, వర్తమానం కొంత చేదుగా ఉంటుంది. సహజంగానే ఉద్యమం అనేది ఒక ఎమోషనల్ స్పిరిటు, బాండింగు, ఒక బలమైన కాజు. అవి ఇతర అంశాలని ఆలోచింప చేసేవి కావు, కేవలం ఒక లక్ష్యం ఉండేది. కాబట్టి ఆ లక్ష్యం మనందరినీ భిన్నాభిప్రాయాలున్నా, భిన్న ఆలోచనలున్నా, పరస్పర ఆలోచనలున్నా అందరం ఒక తాటిపైకి వచ్చి ఆ రకమైనటువంటి ఒకే ఒక కాజు యావత్ సమాజం అంతా అదే కాజు కోసం కొట్లాడుతుంది. కాబట్టి అదే కాజు కింద తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై ఆ రకంగా తెలంగాణ సాధించుకున్నారు. సహజంగానే తర్వాత అనేక పార్శ్యాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక అభిప్రాయాలు ఉంటాయి. అవి వర్తమానం గురించి మాట్లాడుకోవడం ద్వారా అప్రస్తుతం అని నేను భావిస్తున్నా. గత స్పిరిట్ని ఉంచుకోవాల్సిందే, ఆ స్పిరిట్ కొనసాగాల్సిందే. దానికి మార్గాలు ఏంటి, ఏ రకమైనటువంటి మార్గాలు, ఒకరు అవి గతం గురించి తలుచుకొని వర్తమానికి అప్లై చేసుకొని దాని నుంచి లేనిపోని రాగద్వేషాలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని విద్వేషాలు, ఇవన్నీ కూడా నాకు తెలిసి దాంట్లో పోతే ఈ యొక్క ఐక్యత, ఈ కలయిక ఎందుకు మనల్ని ఇప్పటిదాకా కట్టేసింది అంటే తెలంగాణ ఉద్యమమే ఒక తాటి మీదకి ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఎంత గ్యాప్ ఉన్నా, ఎంత పరస్పర ఆలోచనలు ఉన్నా అదే ఆ స్పిరిటే మనల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. కాబట్టి సరే, రేపు ఇట్లాగే ఉంటుందా, ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉంటుందా అంటే రేపు మళ్ళీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అన్నీ వదిలేసి, మనకున్న ఇతర అంశాలన్నీ వదిలేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి సమయం, సందర్భం, ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. వస్తే అప్పుడేంటి అనేది అప్పుడు అంశం. కాబట్టి నేనేమనుకున్నాను, గతం గురించి మాట్లాడుకొని ప్రస్తావించుకొని ఆ స్మృతుల్ని నెమరేసుకొని ఆ స్పిరిటు, ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం మది నిండా నింపుకొని ఆ ఉత్తేజంతో ఇక్కడి నుంచి వెళ్తే అందరికీ శ్రేయస్కరం అని భావిస్తూ సెలవు తీసుకోండి. జై తెలంగాణ.